ముందు చెప్పినట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు కేవలం తెలంగాణకు సంబంధించిన ఈ సమితులనే కాకుండా ఒకసారి మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ మంత్రి ఆయన వస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపట్లో ఉంటుంది. శ్రీధర్ బాబు గారు, బయటకు వచ్చి మాట్లాడతాను. నేను వేరే ఒక చిన్న ఇష్యూ ఉంది. ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది చెప్పండి? 1:30కి మొదలవుతుందండి. గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. చాలా మంది ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు. 1:30 తర్వాత ఈరోజు ఎవరు హాజరవుతున్నారు సార్? ఈరోజు నోబెల్ లారెట్ సంబంధించి వారు ఆన్లైన్లో రావటం జరుగుతుంది. దాంతోపాటు అనేక మంది పెద్దలు కూడా వస్తూ ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుల ట్రంప్ గారికి సంబంధించిన మీడియాకు సంబంధించిన ప్రధాని అడ్వైజర్ వారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి. దాంతోపాటు అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఈరోజు రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా ఉన్నా చాలా మంది కూడా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు వస్తా ఉన్నారు. 1,000 కోట్ల పెట్టుబడులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు మేము రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము. కానీ విజన్ డాక్యుమెంట్ విని తప్పకుండా ఎంఓయూలు చేసుకుందామని ఆసక్తి చూపెడుతున్న వారికి పెద్ద ఎత్తున వారికి ఆహ్వానం పలుకుతాం. ఇది ఒక మైల్ స్టోన్. ఎన్ని సెషన్స్ ఉంటాయి సార్? ఎన్ని సెషన్స్ ఉంటాయి? దాదాపు 27 సెషన్స్ ఉంటాయి. సీఎం గారు ఎన్ని సెషన్లు పాల్గొంటారు సార్? సీఎం ప్రధానమైన సెషన్స్ 2-3 సెషన్స్ లో పాల్గొనడం జరుగుతుంది. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? నేను ప్రత్యేకంగా ఉద్దేశంగా నేను మీడియా ద్వారా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం లక్ష్యం విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయాలి. రాబోయే 2034, 2047 వరకు మా ప్రణాళికలు ఏవేంటి, ఆచరణలో సాధ్యమైనవేంటి, సాధ్యం కాబడతావేంటి, ఏ విధంగా మేము $3 ట్రిలియన్ ఎకానమీ 2047 వరకు, 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు సాధించాలనే దిశలో కేవలం ఈరోజు పరిశ్రమలు ఐటీఏ కాదు అన్ని రంగాలకు సంబంధించిన అభివృద్ధి, ఈరోజు వ్యవసాయదారులకు సంబంధించి లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం కూడా ఏ విధంగా ఉండబోతుంది, మనకొచ్చే రాబడి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఇప్పుడు ఒక అడుగు వేయబోతా ఉన్నాం. ఒక అడుగుతో మొదలుపెట్టి 100 అడుగులు వేయాలి. ఆ 100 అడుగులు వేసే తరుణంలో మాకు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, దాన్ని అధిగమించే శక్తి మన యువతలో ఉంది, మన నైపుణ్యంలో ఉంది. కొత్తగా వచ్చే టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ఒక ఆలోచన దృక్పథంతోనే ఈరోజు విజన్ డాక్యుమెంట్ గవర్నర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు మరి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కావడం ఇది మాకు 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వారు వేచి చూస్తా ఉన్న అనేక సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నా, అనేకంగా మాట్లాడుతూ ఉన్నారే టీఆర్ఎస్ వాళ్ళు. ఉదాహరణ చెప్తా ఉన్నాం, యువతకు సంబంధించి దాదాపు 70,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించి ముందుకు పోతా ఉన్నాం. ఇది చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. ఈరోజు 6 గ్యారంటీల సందర్భంగా సింహశాతం మేము పూరించి ముందుకెళ్తా ఉన్నాం. మిగతా కూడా అన్ని కూడా పూరిస్తాం. థ్యాంక్ యూ. ఎస్, ప్రధానంగా విజన్ డాక్యుమెంట్ ఈ రోజు ప్రాధాన్యత అంశంగా కనిపిస్తుంది. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఈ రోజు ఆశించడం లేదు. కేవలం ఈ రోజు విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించాలి. ఆవిష్కరణ ఏ విధంగా ఉంటుంది, కేవలం పరిశ్రమలకు సంబంధించిన అంశమే కాదు, విజన్ డాక్యుమెంట్ లో రూరల్ సెక్టార్ లో ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, అర్బన్ సెక్టార్ లో ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, సెమీ అర్బన్ ఏరియాలో ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అన్న అంశానికి సంబంధించి 2034 కు 1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ పెట్టుబడిని ఏ విధంగా ఆకర్షించాలన్న అంశానికి సంబంధించే తాము ఈ రోజు విజన్ డాక్యుమెంట్ లో రూపొందించబోతున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ విజన్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ప్రపంచం ముందు ఉంచబోతున్నారు. ప్రపంచం ముందు ఒక డాక్యుమెంట్ ని తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ ను అనుసరించే
పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఎంఓఎల్ కుదుర్చుకుంటారు. వివిధ ప్రపంచాలకు సంబంధించిన వివిధ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఒక అవగాహన కల్పించాం. రూరల్లో పెరుగుతున్న అభివృద్ధి కేవలం పరిశ్రమలతో తాము అక్కడికే సరిపెట్టడం లేదు. రూరల్ ఎకనామీని కూడా తీర్చిదిద్దాలి. వ్యవసాయ రంగంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా తాము ఈ రోజు విజన్ డాక్యుమెంట్ లో రూపొందించబోతున్నాం, ప్రపంచం ముందుంచబోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు శ్రీధర్ బాబు మాట్లాడింది అదే. ఈ రోజు పెట్టుబడుల అంశం కాదు, వివిధ అంశాలపై చర్చ. అదేవిధంగా